మొన్న వీకెండ్ మేము తలుపులమ్మ లోవ వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో ఇది. వెదర్ వెళ్ళేటప్పుడు చాలా బాగుందండి. వెళ్తున్న రూట్ కూడా పచ్చగా చాలా బాగుందండి. ఆ పైన కొండ మీద కూడా వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఉందండి. ఎంత బాగుందో తెలుసా. గుడి లోపలికి వెళ్తూ ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఏం కోరుకున్నా తీరుతాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇది కొండ కొంచెం పైకి ఎక్కాలండి. పైకి ఎక్కినట్టయితే మనకి అమ్మవారి దర్శనం అవుతుంది. ఇది కొంచెం మెట్లు ఉంటాయి, ఒక 80-90 మెట్లు కూడా ఉంటాయి. మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ కార్లు అదే కొత్తవి బండ్లు కొనుక్కున్న వెహికల్స్ ఏం కొనుక్కున్నా ఇక్కడికి తెచ్చి పూజ చేస్తే మంచిది అని అక్కడ చెప్పారు. మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది. లేదు అంటే మాత్రం చాలా రష్గా ఉంటుందంట మిగతా రోజులంతా. సండే అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా జనాలతో ఉంటారు. అక్కడ చిన్న చిన్న పాకలు కూడా వేస్తున్నాయి, అక్కడికి వెళ్ళి వండుకొని తినొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇది గుడి దగ్గర అమ్మవారు మాట, అంటే లోపల తీయనివ్వలేదు, బయట అమ్మవారు. ఆ పైనుండి చూసారు కదా ఎంత బాగుందో, పచ్చగా చాలా బాగుందండి. అక్కడ ఉండిపోవాలి అనిపించేలాగుంది. అక్కడ గోడల మీద కూడా వెహికల్ నేమ్స్ అనుకుంటా, అదే వెహికల్ నెంబర్స్ అనుకుంటా, వెహికల్ నేము నెంబరు కలిపి రాసి ఉంచుతున్నారు. అంటే అక్కడ పూజ చేసిన తర్వాత అలా రాస్తారేమో, మరి నాకు తెలియదు, అది నేను అనుకుంటున్నాను. ఒక పక్క అలా ఉంటే ఇంకొక పక్క చూసారు కదా, ఇంకొక పక్క ఇంకా బాగుందండి. అది వచ్చే దారి. ఇది పైన కొండ. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కసారి ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం ఒక్కరోజు వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. ఇది కిందన టెంపుల్ అండి, వినాయకుడి గుడి. ఇక్కడ దర్శించుకొని ఆ పైన ఒక 80-90 మెట్లు ఉంటాయి, ఆ మెట్లెక్కి రావాలి. ఇది ఎంట్రన్స్లోని అమ్మవారిదండి. ఇక్కడ 9 అమ్మవార్లు కూడా ఉన్నారు రౌండ్గాను, చాలా బాగుంది. అక్కడ నుండి ఆ పక్క నుండి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారికి వీడియోస్ ఫోన్స్ అలౌ లేదు, అంటే అలౌ అంటే ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు, కానీ అక్కడ పంతులు గారు ఫొటోస్ తీయొద్దు అన్నారు. అక్కడ అమ్మవారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ 3 విగ్రహాలు ఉంటున్నాయండి. అదొకటి తలుపులమ్మ లోవ, ఒకటి ఆవిడే చిన్నతనంలోని, ఇంకొకటి శివయ్య. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.